నమస్తే. బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా, బాల్కనైజేషన్ ఆఫ్ టర్కీ, బాల్కనైజేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్, బాల్కనైజేషన్ ఆఫ్ ఇండియా, బాల్కనైజేషన్ ఆఫ్ బర్మా, బాల్కనైజేషన్ ఆఫ్ చైనా, బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్. భారత్ తేరే తుకుడే తుకుడే కరెంగే, భారత్ని ముక్కలు ముక్కలు చేస్తాం. ఇదేం కోపంతోనో చేతగానితనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనుక పెద్ద ఎజెండా ఉంది. అది ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు కానీ ముందస్తుగా ఈ నినాదాన్ని వెలుగులోకి తీసుకొస్తారు. అవకాశాన్ని బట్టి ఓ 10 ఏళ్లకో 20 ఏళ్లకో లేకపోతే 30 ఏళ్లకో అది అమలవుతుందన్నమాట. అసలు బాల్కనైజేషన్ అంటే ఏంటో తెలిస్తే ఆయా దేశాల్లో బాల్కనైజేషన్ అనేది ఎలా అమలవుతుందన్నది అందరికి మనకు అర్థమవుతుంది. యుగోస్లేవియా, బాల్కన్ దేశంగా పిలిచే యుగోస్లేవియా ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. బాల్కనీ అనే పార్సీ పదం నుంచి వచ్చింది ఇది, కానీ తుర్కిష్ పదంగా చెలామణిలో ఉంది. బాల్కన్ అంటే ఎత్తైన పర్వతం అని అర్థం. బాల్కన్ పర్వతాల చుట్టూ ఉన్న ప్రాంతాలని బాల్కన్ రీజియన్ అని పిలిచేవారు. యుగోస్లేవియాని బాల్కన్ దేశం అని పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్య పతనం తర్వాత యుగోస్లేవియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుగోస్లేవియా జర్మన్ ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. జోసిప్ బ్రోజ్ టిటో రెండో ప్రపంచ యుద్ధంలో తన సైన్యంతో జర్మన్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 నుంచి 1963 వరకు కూడా యుగోస్లేవియా ప్రధానమంత్రిగా ఆయన పనిచేశాడు. 63 నుంచి 80 వరకు, అంటే టిటో చనిపోయే వరకు కూడా అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాడు. యుగోస్లేవియా మన దేశం లాగానే భిన్నమైన జాతులు, భాషలు, సంస్కృతులతో నిండి ఉన్న దేశం. జోసెఫ్ బ్రోజ్ తన జాతీయవాదంతో దేశ ప్రజలందరినీ ఒక్కతాటి పైకి తీసుకురాగలిగారు. 1980లో టిటో మరణించిన తర్వాత యుగోస్లేవియా పూర్తిగా దేశం మొత్తం ముక్కలు చెక్కలైపోయింది. టిటో ఉన్నంత వరకు అందరూ కలిసిమెలిసి ఉన్నారు, కానీ తర్వాత జాతుల మధ్య వైరం ప్రబలి దేశం ముక్కలైంది. ప్రస్తుతం బాల్కన్ కంట్రీస్గా చెప్పే దేశాలు 1980 వరకు కూడా యుగోస్లేవియాగా పిలిచే ఆ దేశంలోనివే. స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా హెర్జెగోవినా, మాంటెనెగ్రో, సెర్బియా, కోసావో, అల్బేనియా, నార్త్ మెసడోనియా, గ్రీస్, బల్గేరియా. 1981లో ఎవరికి వారు తమకు స్వతంత్ర దేశం కావాలని పట్టుబట్టడంతో మొదలైన చిన్న చిన్న ఉద్యమాలు, పోరాటాలు చివరికి భీకర యుద్ధాల వరకు వెళ్ళాయి. దీంతో చిన్న చిన్న దేశాలుగా యుగోస్లేవియా విడిపోయింది. కొన్ని గ్రూపులకేమో అమెరికా, జర్మనీ ఆయుధాలు అందిస్తే మరికొన్ని గ్రూపులను సోవియట్ యూనియన్, చైనాలు పెంచి పోషిస్తున్నాయి ఆయుధాలు సమకూరుస్తూ. ఇక అక్కడ కమ్యూనిజమే ఉండొద్దనుకుంది అమెరికా. అమెరికన్ డీప్ స్టేట్ ప్రభావంతో అక్కడి జాతుల మధ్య జరిగిన యుద్ధాల మీద తప్పుడు వార్తలు ప్రచురించింది పూర్తిగా అక్కడున్న మీడియా. నిజంగానే జాతుల మధ్య యుద్ధం ఆది అంటే ఒక్కసారి యుగోస్లేవియాని పరిశీలిస్తే అక్కడ 3 మతాలు ఉన్నాయి. ఆర్థడాక్స్ క్రిస్టియన్స్. సోవియట్ యూనియన్ తర్వాత రష్యాలో ఇప్పటికీ ఆర్థడాక్స్ క్రైస్తవాన్ని పాటిస్తున్న ప్రజలు వీళ్ళు. ఇక క్యాథలిక్ క్రైస్తవం, ఇస్లాం అక్కడ ఉన్నాయి. ఒక రొమేనియాలో మాత్రమే జిప్సీ ప్రజలు, జిప్సీ తెగ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దేశదిమ్మరులు. అయితే 10వ శతాబ్దంలో భారత్ నుంచి యూరోప్కి వలస వెళ్ళిన హిందువులు వీళ్ళంతా. కొందరు జిప్సీలను ఇప్పటికీ కూడా అక్కడ హైందవాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే అక్కడి జిప్సీలను యూరోప్ ఇప్పటికీ స్వీకరించడం లేదు. ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం ప్రస్తావించాలి. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి మహారాష్ట్రలోని నాగపూర్ దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి జిప్సీలు వచ్చి 5 రోజుల పాటు సమావేశమవుతారు. జిప్సీ ఫెస్టివల్ పేరుతో ప్రతి ఏటా స్లోవేకియాలోని బ్రటిస్లావాలో పండగ చేసుకుంటారు. మన దేశం నుంచి కూడా, అంటే ఇక్కడి నుంచి కూడా అక్కడికి ప్రతినిధులు వెళ్తారు. సో ఘర్షణ పడడానికి అక్కడ మతం కారణం కాదు, అక్కడ చిచ్చు పెట్టడానికి అంటే భాషా సంస్కృతి అక్కడ చిచ్చు పెట్టాయని చెప్పవచ్చు. ఇక టిటో బతికి ఉన్నంతకాలం ఎవరి కుట్రలు, వ్యూహాలు పనిచేయలేదు. ఆయన మరణం తర్వాత దాదాపు 10 ఏళ్లకే ఆ దేశం పూర్తిగా ముక్కలు చెక్కలైపోయింది. మరి దీనివల్ల ఎవరికి లాభం? టిటో మరణించే వరకు కూడా యుగోస్లేవియా 6.7 వృద్ధి రేటుతో యూరోప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండేది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన ఉండేది. కానీ యుగోస్లేవియా కమ్యూనిస్టు దేశం. టిటో చిన్నతనంలో ఆస్ట్రియా హంగరీ దేశ సైన్యంలో సార్జెంట్ మేజర్గా పనిచేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైన్యానికి చిక్కాడు. అక్కడి నుంచి మాస్కో తరలించారు అతన్ని. దీంతో అక్కడ కమ్యూనిజానికి ఆయన ఆకర్షితులయ్యారు. యుగోస్లేవియా చేరుకొని 1918లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుగోస్లేవియాలో ఆయన చేరాడు.
1980లో మరణించే వరకు కూడా తన కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి పాలన సాగించాడు. యూరప్లో కమ్యూనిస్టు దేశం 6.7% వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతూ ఉంటే మరెలా సహిస్తాయి? దీంతో ముక్కలు చెక్కలు చేశారు. మరి ఈ విభజన చేసిందెవరు? ఎవరికి లాభం? ఒక దేశం 10 దేశాలుగా విడిపోయిందంటే దానికి బ్యాంకింగ్, మిలిటరీలు విడిగా కావాలి. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా రోత్సైల్డ్ కుటుంబం చేతిలో ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. మాస్టర్ కార్డ్, వీసా కార్డుల ద్వారా లాభపడేది వీళ్ళే. మన డబ్బులు బ్యాంకులో దాచుకుంటే సేవలు అందిస్తున్నందుకు మన దగ్గర ఫీజు రూపంలో వసూలు చేసే విధానాన్ని మొదలుపెట్టింది కూడా వీళ్ళే. అప్పు కావాలి అంటే సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ కావాలంటే ముందు అప్పు చేసి సక్రమంగా వడ్డీ కట్టి మంచి మార్కులు తెచ్చుకోవాలి. నువ్వు అసలు అప్పు చేయకపోతే సిబిల్ స్కోర్ ఉండదు, కాబట్టి అప్పు ఇవ్వరు. ఇక అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కూడా లాభపడుతుంది. ఒక్కో దేశానికి వేరువేరుగా ఆయుధాలు కావాలి, అవి అమెరికా అమ్ముతుంది. ఇవన్నీ కాక సోవియట్, చైనా ఆయుధాల సామర్థ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి 20 ఏళ్లకి ఒకసారి ఆయుధాల జనరేషన్ మారుతూ ఉంటుంది. పరీక్షించాలంటే రియల్ టైం, రియల్ టార్గెట్ కావాలి. నాటో దళాలు యుగోస్లేవియా మీద దాడులు చేశాయి, ముఖ్యంగా సెర్బియా మీద. F-117 నైట్ హ్యాక్ ఇది అమెరికన్ స్టెల్త్ బాంబర్. దీనికి కాల్ సైన్ వేగా 31. కాల్ సైన్ అంటే F-117 పైలట్ కంట్రోల్ కమాండ్ సెంటర్తో మాట్లాడేటప్పుడు వేగా 31 అని చెప్తాడు, కానీ F-117 అని చెప్పాడు. 1999 మార్చి 27న సెర్బియా రాజధాని బెల్గ్రేడ్కి సమీపంలో బాంబింగ్ చేయడానికి వచ్చిన F-117 నైట్ హాక్ స్టెల్త్ బాంబర్ని సెర్బియన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చేసింది. అప్పట్లో సెర్బియా దగ్గర సోవియట్ తయారీ అయిన S-125 నేవా ఉండేది. అది 1961లో తయారైంది. అత్యంత ఆధునికమైన స్టెల్త్ బాంబర్ని అది ఎలా కూల్చగలిగింది అనేది ఈ తేలని విషయం. ఇక 2008 వరకు కూడా అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిశోధనలు చేసి చివరికి F-117 నైట్ హ్యాక్ని సర్వీస్ నుంచి తొలగించింది. విచిత్రం ఏంటంటే సోవియట్ S-125 ఎయిర్ డిఫెన్స్ అనేది మొదటి జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కానీ అమెరికా దాడుల్లో దాని రాడార్ దెబ్బతింటే చైనా రాడార్ని మార్పులు చేసి S-125తో అనుసంధానం చేశారు సెర్బియన్లు. అంటే S-125 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో అనుసంధానం చేసిన రాడార్ ఒరిజినల్ కాదు. యుగోస్లేవియా విషయంలో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ చాలా విలువైన విషయాలు నేర్చుకుంది. అంటే డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో చూడండి. 1981 నుంచి మొదలై 1991కి వచ్చేసరికి యుగోస్లేవియా దేశం ముక్కలు చెక్కలైంది యూరోప్లో. 91లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. యుగోస్లేవియా ఆర్థికంగా, సైనిక పరంగా బలంగా ఉంది కాబట్టి భాషా, సంస్కృతి అనేవి ట్రిగ్గర్ పాయింట్లుగా పనిచేశాయి. అదే సోవియట్ యూనియన్కి వచ్చేసరికి ఆర్థికంగా బలహీనపడడం, మతం ట్రిగ్గర్ పాయింట్స్ అయ్యాయి. ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్ రిపబ్లిక్లు ముస్లిం మెజారిటీ ప్రాంతాలు సోవియట్ యూనియన్లో. బాల్కనైజేషన్ అనే పదం ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి పర్యాయ పదంగా వాడతారు. మన దేశం యుగోస్లేవియాకి భిన్నంగా ఉందా మరి అంటే బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ సిరియా ఇప్పటికే మొదలయ్యాయి.